సాయిరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గురుభ్యో నమః. సర్వేశాయ నమః. సర్వసిద్ధి వినాయకాయ సాయిరామ్. మనం ఈ అధ్యాయం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఇది జ్ఞానయోగం, ఎక్కువగానో జ్ఞానం గురించి భగవంతుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన యోగం అంటే ఇది కర్మ చేస్తే కానీ నీకు జ్ఞానం దొరకదు. ముందు కర్మ, జ్ఞానం ఉంటే కానీ నువ్వు సత్కర్మలు, చక్కనైన కర్మలు చేయలేవు. అంటే ఇది జ్ఞాన కర్మ, ఆ తర్వాత వైరాగ్యం పొందుతావు. జ్ఞానం ఇంపార్టెంటే, కర్మ కూడాను ఇంపార్టెంటే. నువ్వు ఏ కర్మ చేయాలన్నా నీ జ్ఞానం ఇంపార్టెంటే. నీ మైండ్ చక్కగా పనిచేస్తే కానీ నువ్వు అసలైన కర్మ నువ్వు చేయలేవు. కర్మ చేసే ముందు నీ మైండ్ పనిచేస్తుంది. ఏంటి, ఏది మంచిది, ఏది చెడ్డది అని బుద్ధి చెప్తూ ఉంటుంది. కానీ మనసు తాలూకా నీ చెడ్డ ప్రభావంతో అవి కొద్ది చెడ్డ పనులకు పరిగెడుతూ ఉంటుంది. అది నివారించడానికి భగవంతుడు ఎన్నో సూత్రాలు ఉపయోగించాడు. నువ్వు ఈ విధంగా వెళ్ళినట్టయితే నువ్వు మంచి మంచి పనులు చేయగలవు. నీ తాలూకా బుద్ధి చక్కగా పనిచేస్తుంది. నీ మనసుని నీ అదుపులో, నీ ఇంద్రియాల్లో అదుపులో పెట్టుకోగలవు అన్న భావనతో ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. అయితే నిన్న 12వ శ్లోకం, ఈవేళ 13వ శ్లోకం. నిన్న 12వ శ్లోకంలో కాక్షంత కర్మాణం సిద్ధి యజంత ఇది దేవత క్షిప్రం హి మనుషే లోకే సిద్ధభవతి కర్మణ అనేసి ఆయన, అంటే కర్మఫలాన్ని ఆశించిన వారు, ఎవరైతే కర్మఫలం భగవంతుడు ఏంటన్నాడు, కర్మణ్యాధికారిస్తే మా ఫలేష కదా అంటున్నాడు కదా. అయితే ఆ కర్మఫలం నువ్వు భగవంతుడికి అర్పించేయి, దాన్ని నువ్వేం తీసుకోవద్దు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, కొంతమంది మాత్రం కర్మఫలాన్ని ఆశిస్తూ కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మఫలం ఆశించిన వారు, వాళ్ళు ఎవరైతే ఆశిస్తారో వాళ్ళు దేవతల్ని పూజ చేస్తూ ఉంటారు. దేవతల అనుగ్రహంతో వాళ్ళు కొంత ఊరట పడుతూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే కర్మ తాలూకా ఫలితం వాళ్ళు శీఘ్రంగా వస్తుంది. అది వస్తుంది, కానీ దానికి ఆశలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మళ్ళీ కర్మను చేయవలసి వస్తుంది. కర్మ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఈ కర్మలు ఎలాగ చేయాలి ఏంటి భగవంతుడు చక్కగా వివరించాడు. అయితే ఈ శ్లోకంలో ఏంటి, వర్ణనాతీతం కర్మలు నువ్వు చేస్తున్నావు, దీంట్లో వర్ణనలు వివరించాడు. ఒక్కొక్క వర్ణనకి ఒక్కొక్క కర్మ చేయవలసి ఉంటుంది. ఆ వర్ణ ప్రకారము నువ్వు కర్మలు చెయ్యాలి అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏ చెప్తున్నాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమపి మాం విద్యకర్తార అవ్యయం. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః, అది ఒక వర్డ్. అంటే చతుర్వర్ణం అంటే 4 వర్ణాలు. ఆ 4 వర్ణాలు ఏంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాల గురించి ఆయన చెప్తున్నాడు. చతుర్వర్ణం మయా అంటే నా చేత. ఈ 4 వర్ణాలు నా చేతనే సృష్టించబడ్డాయి. సృష్టం అంటే సృష్టించబడ్డాయి. ఏంటంటున్నాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా. గుణకర్మ విభాగ సహా అంటే గుణకర్మలు ఏంటి, గుణకర్మలు విభజన చేశాడు.
ఏంటి ఆ విభజన? 4 వర్ణాలుగా దాన్ని విభజించాడు. ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు. ఈ 4 వర్ణాలుగా నీ తాలూకా గుణాలను బట్టి అది వర్ణాలుగా ఆయన వివరించారు. గుణకర్మ విభాస, నీ గుణాలను బట్టి ఆయన నీకు జన్మనిస్తుంటూ ఉంటాడనమాట. తస్య కర్తమపి తస్య అంటే ఏది? ఆయన సృష్టి 4 వర్ణాలుగా ఆయన విభజించాడు కదా, దీనికి ఎవరు కర్త? తస్య కర్తార అపి అంటే సృష్టించిన వారు ఎవరు? భగవంతుడే. భగవంతుడు కర్త అయినప్పటికీ ఆయనే కర్త కాదు. అక్కడ ఏంటంటున్నాడు? కర్తారమపి మాం విద్య, తెలుసుకో. ఏంటి? అవ్యయం. అక్కడ విద్య కర్తార, చూడండి, విద్య అకర్తరం అవ్యయం, విద్య కర్తార అవ్యయం. లాస్ట్ వర్డ్ ఒకసారి మీరు చూసుకోవాలి. అకర్త అంటే కర్తలు కాదు, అకర్తరం, ఆయన కర్త కాదు. మాం నన్ను నేను కర్త అయినప్పటికీ నన్ను కర్తగా నువ్వు చేయగా. ఎందుకు? నేను ఐ యామ్ ది సృష్టికర్త. సో ఐ యామ్ పరమేశ్వర, ఐ యామ్ ఎవ్రీథింగ్. నేను శాశ్వతుడిని. అందుగురించి డోంట్ పుట్ మీ ఇన్ కర్త. నేను ఇవన్నీ సృష్టించేసి ఒక రోగా నేను చెప్పేసి వదిలించాను. దట్ ఈజ్ యువర్ విల్. అకార్డింగ్ యువర్ విల్ వాస్ నెక్స్ట్ జన్మ విల్ కమ్. జస్ట్ నేను నీకు అన్నీ ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, మనసు ఇచ్చాను, శక్తినిచ్చాను, అన్నీ ఇచ్చాను. దాని ప్రకారం నువ్వు నడుచుకో. అయితే ఈ వర్ణనలు మాత్రం ఎలా ఇచ్చాను? బ్రాహ్మణులుగా పుట్టడానికి ఇచ్చాను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వీళ్ళు ఎందుకు నేను ఇలా చేశాను అంటే, వీళ్ళు లేకపోతే నీకు కాలచక్రం నడవదు, నీకు ఈ సృష్టి అన్నది జరగదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఆ పనులు ఉంచామంటే ఆ పని ఆ కర్మను నువ్వు చక్కగా చేసినట్టయితేనే నువ్వు వెళ్ళగలవు అనేసి ఇందులో ఏంటంటున్నాడు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు వారి వారి గుణ కర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించాడు. ఆ సృష్టి కార్యములకు నేనే కర్తను అయినను నేను పరమేశ్వరుడు అయి నన్ను వాస్తవముగా నేను అకర్తగా ఉన్నాను. అది నువ్వు తెలుసుకో. నేను కర్త, కానీ నేను దేనికి నేను అకర్త నేను అయినందుకు ఏంటి? నేను శాశ్వతుడును, నేను పరమేశ్వరుని అయి ఉన్నాను గనక, నేను ఈ సృష్టికి కర్తను గనక, ఇదంతా ఏర్పాటు చేసిన వాడిని నేనే గనక నేను కర్తనైనను, అది నేను అకర్తగా ఉన్నాను అంటే నేను నాకు ఆ కర్తలు కానీ నాకు ఏ కర్మలు కానీ ఏమి నన్ను అంటవు. జస్ట్ ఐ యామ్ సీయింగ్ అండ్ ఐ యామ్ అబ్జర్వింగ్ వాట్ యువర్ పీపుల్స్ ఆర్ డూయింగ్. అది ఆయన చేశాడు. అయితే ఈ గుణకర్మాలు అంటే ఏంటి? ఈ గుణకర్మాలు అనాది నుండి వస్తున్నాయి, ఇప్పుడుది కాదు. జీవకోటికి మొత్తం అనాది నుండి ఈ జన్మ రహస్యం అది ఉంటూనే ఉన్నది. అయితే ఈ కర్మ ఫలాలను అనుసరించి వాళ్ళ జన్మ వస్తూ ఉంటుంది. ఏంటి కర్మఫలాలు? కర్మఫలాలు భగవంతుడికి మాత్రం లేదు. అయితే ఎవరైతే మానవులుగా జన్మించారో, మనుషులుగా పుట్టారో, వాళ్ళు దేనికలగా వర్ణాతీతంగా వాళ్ళకి పెట్టేసి విడిచిపెట్టాడు. అంటే ఈ సృష్టి నడాలి,
నడవాలంటే శూద్రులు ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి, క్షత్రియులు ఉండాలి, వైశ్యులు ఉండాలి. వైశ్యులు వ్యాపారం చేస్తూ ఉండాలి. బ్రాహ్మణులు కొన్ని శుభకార్యాలకి అశుభకార్యాలకి బ్రాహ్మణులు ఉండాలి. ఏంటి బ్రాహ్మణ క్షత్రియులు? క్షత్రియులు అంటే రాజ్యపాలన చేస్తూ ఉండాలి, రాజులు కూడా ఉండాలి. పరిపాలన కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఇది కరెక్ట్గా అన్ని ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా, క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ తన అధికారంతో అందరినీ చక్కగా పాలించే గుణాలు వాళ్ళకు ఉండాలి. అందుకు వాళ్ళకి క్షత్రియులుగా జన్మించాడు, బ్రాహ్మణులుగా జన్మించాడు, వైశ్యులుగా జన్మించాడు. శూద్రులు పనులు ఎవరు చేయగలరు? ఓకే, వాళ్ళు పనుల గురించి అన్నమాట. ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు చేయడానికి వాళ్ళు ఉంచారు. వ్యవసాయ పనులని ఇవన్నీ అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు శూద్రులుగాను ఉంచాడు. అయితే ఈ వర్ణన ఏదైతే 4 రకాలుగా వర్ణన తెచ్చాడో ఈ వర్ణన తాలూకాది ఆయన ఎలా సృష్టించాడు? ఇవి గుణాలను బట్టి సృష్టించాడు. గుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలతోనే వాళ్ళు వస్తారు. ఎవరికైతే సత్వగుణం ఉన్నదో అంటే మంచి గుణాలతో ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళకి జన్మ ఏంటి వస్తున్నాడు? బ్రాహ్మణ వంశంలో ఉండడానికి ఇస్తున్నాడు. రజోగుణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రజో ప్లస్ సత్వ అంటే సత్వగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి క్షత్రియులుగా పుట్టుతున్నాడు, వైశ్యులుగా పుట్టిస్తున్నాడు. రజో అండ్ తమో ఈ 2 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సత్వగుణం లేదు కానీ రజోగుణం తమోగుణం ఉన్నవాళ్ళు వాళ్ళు వైశ్యులుగాను వాళ్ళనేమో జన్మనిచ్చాడు. శూద్రులు అంటే ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో వాళ్ళు తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఆ తమో అండ్ రజో పర్సంటేజ్ ప్రకారం అతను విభజించాడనమాట. ఈ విభజన ప్రకారం ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇది ఏంటంటే రొటేషన్. ఈ చక్రం అంటే ఈ కాలచక్రం చక్కగా వెళ్ళాలి అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి కర్మ వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎవరి కర్మ వాళ్ళు చేసినట్టయితేనే చక్కగా వాళ్ళు అనుభవించగలరు. శూద్రులు బ్రాహ్మణ వంశంలో ఉండడానికి ఎలా వెళ్ళగలరు? బ్రాహ్మణ వంశంలో ఎవరైతే పుట్టారో వాళ్ళు బ్రాహ్మణగానే ఉంటారు. ఈ వంశం అన్నది అది నడుస్తూనే ఉన్నది, ఈ నడకలోనే ఉన్నది. అయితే నెక్స్ట్ శ్లోకంలో నేను చెప్తాను ఏంటంటే ఇది బ్రాహ్మణ వంశంలో ఉన్నవారు అంటే ఈవేళ రేపు ఇంటర్ కాస్ట్ అవుతున్నాయి. ఇంటర్ కాస్ట్లో ఎలా ఉంటాయి, వాళ్ళ గుణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ గుణాలుగా ఎలాగా ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు ఉన్నాడు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు ఒక శూద్రుడికి వివాహం ఆడించో వాళ్ళ తాలూకా గుణాల ప్రభావం ఎలా ఉంటాయి, ఆ గుణ ప్రభావాలతో వాళ్ళు ఎలా వెళ్తారు అన్నది నేను నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.